పిజ్జా స్టైల్ ఎగ్ కర్రీ అయితే చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, కరివేపాకు అయితే మనం గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. పిజ్జా ఎగ్ ఫ్రై వచ్చేసి మనమైతే ఇట్లా వెడల్పు ప్యాన్లో అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మిగతా బ్యాండీలో చేస్తా అంటది కాదు. ఇప్పుడైతే దీన్ని లైట్ గోల్డెన్ అండ్ బ్రౌనిష్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన ఆనియన్స్ ఎక్కడి వరకు వచ్చినాయో చూసేద్దాం ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేయాలి. ఫ్రెండ్స్ ఒక స్పూన్ అయితే మనం అల్లం పేస్ట్ వేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని బాగా కలిపి ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఆలోపు మమ్మీ అయితే చపాతీ రెడీ చేస్తుంది ఫ్రెండ్స్. మమ్మీ నీకు కూర ఇష్టం కదా? ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా మాతో పాటు పిజ్జా ఎగ్ చపాతీ తినడానికి రెడీ అయిపోండి. ఇప్పుడు మేము కూడా పిజ్జా టైప్లో ఎగ్ రెసిపీ చేయబోతున్నాము. ఒక పక్క చపాతీ కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది కొంచెం రెడ్ అయినాయి కదా, ఇందులో టమాటో వేసేసుకున్నాము. టమాటో అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది కాసేపు ఇలా వచ్చేసి తర్వాత మనం ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని బాగా మగ్గనిద్దాం. ఫ్రెండ్స్ మనం ఈలోపు చపాతీ ప్రాసెస్ చూసేద్దాం. చూస్తున్నారు కదా, లక్కీ చేస్తున్నటువంటి ఎగ్ అయితే ఉడుకుతుంది. ఒక పక్క చపాతీ కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ వర్షానికి ఇలా చపాతీ చేసుకొని తర్వాత ఇలా చపాతీ చేసుకొని పిజ్జా ఎగ్ కర్రీతోటి చపాతీ తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం మన ఎగ్ పిజ్జా ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. టమాటాలు అయితే చాలా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దాంట్లో ఉప్పు, తగినంత ఉప్పు, ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసుకొని మీ సరిపడినంత వేసుకోండి ఫ్రెండ్స్, మీరు ఎంత తింటారో అంత. తర్వాత పసుపు చిక్కడు పసుపు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం కూడా వేసేసుకొని మళ్ళీ బాగా మగ్గనివ్వాలి. ఫ్రెండ్స్ కారం అయితే వేసేసుకున్నాం. మెయిన్ దీనికి ఏంటి అంటే ఫ్రెండ్స్, వెల్లుల్లి మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో ఇప్పుడు దీన్ని కలిపేసుకున్నాం, చక్కగా కలిపేసేసుకొనేసి తర్వాత దీంట్లోకి వెల్లుల్లి రెడీ చేసుకోవాలి. మనము వెల్లుల్లి వేయడం వల్ల ఏంటి అంటే మంచి ఫ్లేవర్ అనేది మనకి వస్తుంది. ఎగ్ అనేది అంటే స్మెల్ అనేది రాకుండా చాలా చక్కగా వస్తుంది అన్నమాట. సో ఈలోపు వెల్లుల్లి కూడా రెడీ చేసేసుకున్నాం. అందులో దీన్ని మగ్గనిద్దాం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టమాటాలు ఎంతవరకు వస్తున్నాయో చూద్దాం. బాగా మగ్గాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వెల్లుల్లి ఫ్రెండ్స్ కొన్ని 6 or 8 or 10 ఉన్నాయి ఫ్రెండ్స్. అవైతే బాగా కలుపుకొని ఇప్పుడు మనకి NX
అలా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మెయిన్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా దీన్ని పార్టీషన్ చేయాలన్నమాట. అంటే మనకి ఎన్ని ఎగ్స్ కావాలి, ఇప్పుడు సపోజ్ 4 ఎగ్స్ అనుకోండి, సో దీన్ని ఇట్లా పార్టీషన్ చేసుకోవచ్చు మనం. ఇవ్వండి, ఇట్లా పార్టీషన్ చేసేసుకొని ఎగ్ వేసుకోవాలి. ఇక్కడ ఎగ్ వేసుకొని ఇలా తిప్పొద్దు ఫ్రెండ్స్, దీన్ని వేరే గంటతో తిప్పాలి. మేమైతే 4 ఎగ్స్ వేస్తున్నాం ఫ్రెండ్స్. సో 4 పార్టీషన్స్గా వాటిని డివైడ్ చేస్తున్నాము. మళ్ళీ మనం తిప్పేటప్పుడు కూడా ఎగ్ని నార్మల్ గంటతో తిప్పకూడదు అనమాట. మన అట్లక్కడ ఉంటుంది కదా, దీంతో తిప్పుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి వేసుకోవచ్చు, ఇక్కడ ఒకటి వేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోవచ్చు, ఇక్కడ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. 5 అయితే డివైడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ దీన్ని. ఇప్పుడైతే ఎగ్ అయితే పలగొట్టు. సో మీకు ఇప్పుడు కలర్ఫుల్గా పిజ్జా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా వేసుకోవాలి, ఆ ఎగ్ షెల్ అనేది పడకుండా. ఎంత పెద్ద ప్యాన్ అయితే మనకి అంత పెద్దగా క్లియర్గా వస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, అది మనం కలపకూడదు, దాన్ని అలా కలపకుండా ఉంచేసేయాలి. అట్లనే ఒక 5 minutes వరకు కూడా దాన్ని అలాగే ఉంచేసేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇక్కడ కూడా వేసుకోవచ్చు, కానీ మనం 4 అనుకున్నాం కదా, కర్రీ సరిపోదు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనం ఈ క్యాప్ని పెట్టేసి 5 minutes వదిలేయాలి ఫ్రెండ్స్. సో దాన్ని అలా ఉంచేద్దాం ఫ్రెండ్స్ ఒక 5 minutes వరకు. సో తర్వాత కూడా సో మనకి పిజ్జా ఎగ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన ఎగ్ వచ్చేసి బాయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం దీన్ని ఇలా క్రాక్స్ చేసుకొని తిప్పేసుకున్నాం ఫ్రెండ్స్ మనం దీన్ని. అలా స్లోగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ మనం, లేకపోతే అది బ్రేక్ అయిపోతుంది. ఒకవేళ అది ఎక్కువ ఉంటే అలా తీసుకోవాలి. ఇప్పుడు ఒక 5 minutes దీంట్లో తిప్పి ఒక 5 minutes వదిలేద్దాం ఫ్రెండ్స్. తర్వాత మనకు కూడా రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన ఎగ్ పిజ్జా కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఫ్రెండ్స్ సూపర్ చేసావు, నేనైతే ఇప్పుడే తినేస్తాను మొత్తం. ఫ్రెండ్స్ ఇదైతే చాలా కాలింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం తిప్పేసుకొని సో అంతే ఫ్రెండ్స్, ఈరోజు మరి ఎగ్ పిజ్జా కర్రీ ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.